ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవటంతో మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఇవాళ మేమంతా సిద్ధం యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ మేనిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర కీలక నేతలతో భేటీ కానున్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, మూడో విడత ప్రచారంపై చర్చించనున్నారు. ఇవాళ మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్న సీఎం జగన్ ఈ నెల 27 లేదా 28న విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 25న జగన్ నామినేషన్ దాఖలు చేయనుండగా ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నవరత్నాల హామీతో సీఎం జగన్ సత్తా చాటారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పింఛన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్ యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. 5 ఏళ్లలో ఇంటింటికి సంక్షేమం అందించామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా దాదాపు ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలను అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో పథకాలు ప్రకటించగా ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి సీఎం జగన్ ఎలాంటి హామీలు ఇస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోలపై అటు రాజకీయంగా ఇటు బహిరంగంగా చర్చ సాగుతోంది. మరోవైపు మేనిఫెస్టోతో పాటు మూడో విడత ప్రచారంపై కూడా ఇవాళ సీఎం జగన్ చర్చించనున్నారు. ఇక ఓవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవటంతో మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ దృష్టి సారించారు. వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, చెప్పండి, మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. వైసీపీ మేనిఫెస్టోను ఎలా రూపొందించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడున్న పథకాలకు ఇంకా ఎలాంటి పథకాలను యాడ్ చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది? సుమా, ఈ రోజైతే విశాఖలోనే సీఎం జగన్ ఉండబోతున్నారు. ఈ రోజు బస్ యాత్ర కూడా బ్రేక్ ఇచ్చారు. అయితే కీలకమైనటువంటి సమావేశాలు ఈ రోజు సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా విశాఖకు సంబంధించి నేతలతో సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో విశాఖలో ఉన్నటువంటి 4 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. కానీ ఈసారి ఖచ్చితంగా 4 స్థానాలు గెలిచి తీరాలని ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దిశగా వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. విశాఖ రూట్ మ్యాప్ కు సంబంధించి కీలక చర్చ అయితే జరగబోతుంది. దీంతో పాటు పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదలకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆల్రెడీ అభ్యర్థులంతా కూడా నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల హోర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మేనిఫెస్టో ఒకటే పెండింగ్ లో ఉంది వైసీపీకి సంబంధించి. ఆ మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత పూర్తిగా మరొక రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ కూడా వెళ్లబోతున్నారు. కాబట్టి మేనిఫెస్టోకి సంబంధించి కీలకమైనటువంటి చర్చ అయితే ఈ రోజు జరగబోతుంది. అయితే ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో సక్సెస్ఫుల్ గా అమలు చేశాము. 99% ఖచ్చితంగా అమలు చేసి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ఆసక్తి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. దాంతోపాటు కొన్ని యాడ్ అవుతాయంటూ కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ పథకాలకు ఇస్తున్నటువంటి లబ్ధిని మరికాస్త పెంచుతారా, లేదంటే కొత్త పథకాలు ఏం తీసుకొస్తారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే 1-2 రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 27 లేదంటే 28 తేదీన అంటే శనివారం లేదంటే ఆదివారం మేనిఫెస్టోని విడుదల చేయాలని ఒక టార్గెట్ ని అయితే వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. ఇంకా డేట్ ఖరారు కానప్పటికీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోకి సంబంధించి త్వరగా దీన్ని క్లియర్ చేయాలనే ఆలోచనలు అయితే సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు విశాఖలో బస్ యాత్ర ఉంది కాబట్టి రేపు ఎల్లుండి సాయంత్రంతో బస్ యాత్ర అనేది పూర్తిగా ముగియబోతుంది. కాబట్టి
ఇక బస్సు యాత్ర ముగిసిన తర్వాత 25వ తేదీన నేరుగా పులివెందుల నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టోను కూడా విడుదల చేసి రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నా చాలా తక్కువ సమయం కూడా ఉంది కాబట్టి సుడిగాలి పర్యటన చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాలు ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత పూర్తిగా రెండవ విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే కీలక చర్చ అయితే ఈ రోజు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ మేనిఫెస్టోకు సంబంధించి చర్చించారు. సాధ్యాసాధ్యాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, దీంతో పాటు పొలిటికల్ అంశాలకు సంబంధించి ఒక పక్క టీడీపీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోని ఆల్రెడీ విడుదల చేశారు. ఇక ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో కూడా వాళ్ళు కూడా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక వైసీపీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వీటిని అమలు చేయడంతో పాటు మరికొన్ని యాడ్ చేసే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సమావేశంలో ఒక క్లారిటీ కూడా రాబోతుంది. ఫైనల్ చేసి నామినేషన్ తర్వాత మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. సుమా, దుర్గా, అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో చేర్చబోయే మేనిఫెస్టోలో ఎలాంటివి యాడ్ చేయబోతున్నారు? ఏ వర్గం వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది? దుర్గా, అయితే ముందు నుంచి కూడా రైతులు, మహిళలు, అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మొదటిసారి అంటే 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అయితే నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి, అఖండ మెజార్టీని కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇప్పుడు ఆ నవరత్నాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా చేర్చే అవకాశాలకైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే బెనిఫిషరీస్ మిగిలిపోతున్నారో వాళ్ళని చేర్చేందుకు సీఎం జగన్ ఆల్రెడీ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే వాహన మిత్రలో భాగంగా టిప్పర్ డ్రైవర్లను కూడా ఆల్రెడీ పరిధిలోకి తీసుకున్నారు. దీంతో పాటు మిగిలినటువంటి కొన్ని వర్గాలు ఏవైతే సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందట్లేదో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించి, ఏదైతే విద్యార్థులకు సంబంధించి, అలాగే వైద్యానికి సంబంధించి ఇప్పటికే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు విద్యకు సంబంధించి అమ్మఒడి ఇప్పటికే అమలు చేస్తున్నారు కాబట్టి అమ్మఒడి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి సమాచారం ఉంది. దీంతో పాటు రైతు భరోసా ఆల్రెడీ అమలు చేస్తున్నారు కాబట్టి 13,500 దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొత్తగా పథకాలు అనేవి తీసుకురావడం కంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి పథకాలు మేము అన్ని అమలు చేశాము 99%. ఇదే పథకాలు కొనసాగాలంటే మాకు ఓటేయండి, ఇవే పథకాలు అమలు చేయాలంటే మాకు ఓటేయండి అంటూ కూడా సీఎం జగన్ అడుగుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేయాలంటూ కూడా సీఎం జగన్ సభల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేనిఫెస్టోలో కొత్తగా మరీ ఎక్కువగా కొత్తగా కాకుండా కొన్ని వర్గాలు ఏవైతే లబ్ధి పొందట్లేదో వాళ్ళని యాడ్ చేసే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈబీసీ నేస్తం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు నేస్తం కూడా ఆల్రెడీ అమలు చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సహాయాలను కొంచెం పెంచే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, అలాగే మహిళలకు సంబంధించి అయితే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుర్గా, అంటే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతుంది. అంటే ఎప్పట్లోగా ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రజల్లోకి ఈ కొత్త మేనిఫెస్టోను యాడ్ చేసిన సంక్షేమ పథకాలను కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పట్లోగా దీనిపై క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుంది? దుర్గా, ప్రస్తుతానికి అయితే ఈ రోజు విశాఖలో బస్ యాత్ర అనేది బ్రేక్ లో ఉన్నారు కాబట్టి రేపు ఎల్లుండి కంటే రేపు విజయనగరానికి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో బస్ యాత్ర జరుగుతుంది. ఎల్లుండి శ్రీకాకుళానికి సంబంధించి పార్లమెంట్ పరిధిలో బస్ యాత్ర జరుగుతుంది. ఎల్లుండితో పూర్తిగా ఈ బస్ యాత్ర అనేది ముగిపోతుంది. ఎల్లుండి రాత్రికి సీఎం జగన్ నేరుగా పులివెందులకు వెళ్లబోతున్నారు. 25వ తేదీన ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు కాబట్టి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పులివెందుల్లో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి వచ్చి అక్కడ నామినేషన్ సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అయితే 27 తారీఖున ప్రకటిస్తారా లేదంటే 28నే ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ ఇంకా రాలేదు. అసలు మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీతో సీఎం జగన్ ఉన్నారు, కానీ ఎప్పుడు ప్రకటిస్తారనే దానికి సంబంధించి కూడా ఇంకా పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఈ రోజు జరిగే సమావేశంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ ఆల్రెడీ సూపర్ 6 పేరుతో ఆల్రెడీ కొన్ని పథకాలను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడిగా అంటే
బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఉంటుందంటూ కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. కానీ నేరుగా సీఎం జగన్ తన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ప్రకటిస్తారా, లేదంటే కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైసీపీ మేనిఫెస్టో వస్తుందనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ అనేది పార్టీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఒక నిర్ణయం ఆల్రెడీ కొన్ని విషయాల్లో తీసుకున్నారు. కొన్ని పెండింగ్ ఉంటే వాటిని ఈ రోజు క్లియర్ చేయబోతున్నారు. చేసిన తర్వాత పూర్తిగా రెండో విడత ప్రచారానికి ముందే మేనిఫెస్టోని ప్రకటించి పూర్తిగా సుడిగాలి పర్యటనకు సీఎం జగన్ వెళ్లబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ దుర్గా.